తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో కూటమి అధికారంలో ఉంది ఆంధ్రప్రదేశ్లో. చంద్రబాబు గారి సంవత్సర పాలన తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉంది. ఆ పార్టీని అభిమానించి ఆ పార్టీ కోసం పనిచేసి ఆ పార్టీ నాయకులు ఎవరైతే ఉంటారో వీళ్ళల్లోనే అసంతృప్తి, వ్యతిరేకత పతాక స్థాయిలో ఉంది. అధికారం ఉంది కదా, ఇప్పటికిప్పుడు బయట ఏం పెట్టుకుందాంలే అని చెప్పి వాళ్ళు నెట్టుకొని వస్తున్నారు. చాలామంది ఎమ్మెల్యేలు సర్కారు మీద తీవ్రంగా మండిపడుతూ ఉన్నారు. బయటపడే టైం వస్తుంది, మీరు చూస్తూ ఉండండి. అండ్ సర్కారు మీద వ్యతిరేకత ఎంత ఉందో నేను ఇంకొకరు చెప్పక్కర్లే. కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలే ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుకుంటున్నారు. ఈ ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, ఈ ఏమంటారు, కొన్ని చర్యలు చూడలేక, కొన్ని నిర్ణయాలు చూడలేక బయటకు వచ్చేస్తున్నారు. వందల కుటుంబాలు తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చేస్తూ ఉన్నాయి. కీలకమైన నాయకులుగా ఉన్న వాళ్ళు కూడా, మంచి పదవులు ఉన్న వాళ్ళు, మనం జీవీ రెడ్డిని చూసాం. ఫైబర్ నెట్ ఉన్న కార్పొరేషన్లలో బాగా డబ్బులు ఉన్నది అదొకటే. ఆయన నెల తిరగకముందు దానికి రిజైన్ చేసి, టీడీపీకి రిజైన్ చేసి బయటకు వచ్చి ఆయన వృత్తి ఏందో, ఆయన ప్రొఫెషన్ ఏదైతే ఉందో ఆ ప్రొఫెషన్ చేసుకుంటూ ఉన్నారు. వద్దురా బాబు, మనం పడలేం, మనం అనుకుంటున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి అని ఇప్పుడు జీవీ రెడ్డి ఎంత బలంగా వాయిస్ వినిపించారో మనం చూసాం. అయితే ఈ తర్వాత ఇప్పుడు మరి ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి మరో సీనియర్ నేత, ఉమ్మడి కడప జిల్లాలో 3 దశాబ్దాల పైన నుంచినే, 3.5 దశాబ్దాల నుంచి కూడా, 4 దశాబ్దాల నుంచి కూడా మాట్లాడుకోవాల్సిన కీలకమైన నాయకులు ఎవరైనా ఉన్నారా అంటే పాలకొండరాయుడు. సుగవాసి పాలకొండరాయుడు, పాలకొండరాయుడు అంటే తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. అందులో చాలా కీలక నేత, టీడీపీకి ఎప్పటి నుంచో ఎంపీగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు. రాయచోటి, రాజంపేట ఈ పరిధిలో చాలా బలం ఉంటుంది. ఆ తర్వాత ఆయన రాజకీయ వారసత్వంగా వాళ్ళ కొడుకు సుగవాసి సుబ్రహ్మణ్యం మొన్న రాజంపేట నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు, రాజంపేట నుండి. సో ఈ క్రమంలో ఆ సుగవాసి సుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అధికారంలో ఉన్నారు, సంవత్సరం తిరగకముందు ఇట్లా సీనియర్ నేతలు కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రజల అభిప్రాయాలను గౌరవించే, ప్రజల నుంచి నేను కొన్ని నెలల నుంచి అభిప్రాయాలు సేకరిస్తూ ఉన్నాను, ఆ ప్రజల అభిప్రాయాలను గౌరవించే టీడీపీకి రాజీనామా చేస్తున్నాను అంటున్నారు. క్షేత్రస్థాయిలో దారుణమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. టీడీపీని అభిమానించే వాళ్ళు కూడా అసలు టీడీపీకి, ఈ కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఓటు వేయాలి అంటే 4 పాయింట్స్ రాయమని ఒక పేపర్ తీసుకొని ఒక 4 పాయింట్లు రాయండి, అదిగో ఇందుకోసం వేయాలి అని లేవు. క్షేత్రస్థాయిలో ఆ వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. అందుకే ఎంత సీనియర్ నాయకులు ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీకి చాలా కాలం పాటు పనిచేసినారు. పాలకొండరాయుడు, వాళ్ళ కొడుకు సుబ్రహ్మణ్యం వెళ్ళి వచ్చేసారు. ఆయన వచ్చేసారు. కొన్ని నెలల కిందటే నేను మా నాన్నగారితో కూడా చర్చించాను, టీడీపీలో ఉండకూడదా అని. సో కొన్ని నెలల పాటు నేను ప్రజాభిప్రాయాన్ని కూడా సేకరించాను, వచ్చేసాను అని. అధికారంలో ఉండి మీరు ఇంకా పోంగ మరికొన్ని ఎన్నికల దగ్గరకు వచ్చే కొద్దు, లేకపోతే ఇంకో సంవత్సరం 2 ఏళ్ళు గడిచే కొద్దు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంతమంది బయటకు వస్తారో మీరు చూడండి. ఎంత వ్యతిరేకత ఉందో ఇప్పటికే ఉంది, కానీ అట్లా నివురు కప్పిన నిప్పులా ఉన్నారు. ఇప్పటికైనా వీళ్ళ సంవత్సర పాలన పంతా వదిలిపెట్టేసి రాబోయే రోజుల్లో ఆయన ప్రభుత్వాన్ని ప్రభుత్వంగా నడిపిస్తే, వ్యవస్థను నడిపిస్తే వాళ్ళకే మంచిది. లేకపోతే వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకు పూడ్చుకోలేనంత నష్టం జరుగుతుంది. ఇది ముమ్మాటికి నిజం. వాళ్ళ సంవత్సరం పంతా వాళ్ళు మార్చుకోవాలి, వాళ్ళకే మంచిది.